తెలంగాణ రాష్ట్రంలో హిందూ ధర్మానికి ఆపదొస్తే ఇవాళ వచ్చేది భారతీయ జనతా పార్టీ అన్న. ఇలా మాలాంటి హిందూ ధర్మ రక్షకులను ఇలా నిర్లక్ష్యం చేస్తే ఇలా ఓడిస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందువుల గురించి ప్రశ్నించే వ్యక్తులు ఉండరన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. హిందూ ధర్మం గురించి ఆలోచించే పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండదన్న విషయాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో హిందూ సమాజం ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిక్లరేషన్, బీఆర్ఎస్ పార్టీ ఎంఐ పార్టీతో పొత్తు, ఈ రెండు పార్టీల వ్యవహారాలు చూసి మెజార్టీ ప్రజలైన హిందువులు మేలుకోవాల్సిన అవసరం ఉంది. మెజార్టీ ప్రజలైన హిందువులు ఈ తెలంగాణ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏ విధంగా అభివృద్ధి నిధులు వచ్చినాయో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి ఎక్కువ సమయం తీసుకోకుండా మీరందరూ వాస్తవ విషయాలు ఆలోచించండి. మనమే కాదు, ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎట్టి పరిస్థితుల్లో దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కావాల్సిందే. కరీంనగర్ పార్లమెంట్ లో బండి సంజయ్ గెలవాల్సిందే. మాకు నిధులు రావాలి. కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోటేస్తే వేస్తూ బీఆర్ఎస్ కు ఓటేసే ప్రసక్తి లేదు. వాళ్ళ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో లేరు, ఎవరో తెలుస్తలేదు. ఎవరు చూసి ఓటేయాలి? ఇది ప్రధానమంత్రి అభ్యర్థి, ప్రధానమంత్రి నిర్ణయించే ఎన్నికలు. ప్రధానమంత్రి అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి లేనప్పుడు ఎవరు చూసి ఓటేమంటారో తెలంగాణ సమాజం ఆలోచించాలి. కానీ దయచేసి మిత్రులారా, వాస్తవాలు ఆలోచించి ఇలా అభివృద్ధి చేసేది మనం, అబద్దాలు చెప్పేది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు. అభివృద్ధిని అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు. కాబట్టి ఈ కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి నేను బాధ్యత తీసుకున్నా, తప్పకుండా రాబోయే రోజు కూడా పక్కా బాధ్యత తీసుకుంటా. ఈ కరీంనగర్ ప్రజలను రక్షించుకునేది ఇలా నేనే ముందుట మీకు రక్షణ కవచంగా మీరు గెలిపించే బండి సంజయ్ ఉంటారన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని కళ్ళు మూసుకొని ఆలోచించారన్న. ఒక్కసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా లేని దేశాన్ని ఒక్కసారి ఊహించుకోగలమా మనం? నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకుంటే ఈ దేశ పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశ ప్రజలందుకే మోడీ 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 అంటారన్న. ఎందుకంటారంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా లేని దేశాన్ని దేశ ప్రజలు ఊహించుకోలేరన్న. దయచేసి ఆలోచించండి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలంటే ఈ కరీంనగర్ పార్లమెంట్ నుంచి మీరు నన్ను గెలిపిస్తే నా ఓటు వై నరేంద్ర మోడీ గారికి వేసే అవకాశం నాకు ఇవ్వండి. దయచేసి అందరూ కూడా ఎన్నికల మూవ్మెంట్, యుద్ధం స్టార్ట్ అయింది. మనం ప్రజాహిత యాత్ర పెద్దది అందరూ గెలిచాం మనం. కాబట్టి తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా తప్పుడు ప్రచారాలు చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజలందరికీ వాస్తవ విషయాలు చెప్పి ఇంటింటికి వెళ్లి ఓటును రిక్వెస్ట్ చేసి ఇలా భారీ మెజార్టీతోని మనల్ని గెలిపించే ప్రయత్నం చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సంచలనం ఉండాలి. కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్త దమ్మేందో చూపెట్టాలి. కరీంనగర్ పార్లమెంట్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కలుసుకుంటే ఏ విధంగా మెజార్టీ అందిస్తామో ఇవాళ నిరూపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి మీరు కష్టపడి పనిచేస్తారు, మీరు ఇష్టపడి గెలిపిస్తారన్న విశ్వాసం, నమ్మకంతోనే నేను ఇలా మీ ముందుకు వస్తున్న విషయాన్ని ఒకసారి మీరు గుర్తుంచుకోవాల్సిందిగా, ఎవరి వల్ల ఎవరికి ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకొని మన మధ్యలో మనం కలిసి ఉండి ఇలా టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తప్పుడు ప్రచారాన్ని ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు పోవాల్సిందిగా, ప్రజాస్వామ్యబద్ధంగా మనం ముందుకు పోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత పెద్ద ఎత్తున ప్రతి పోలింగ్ బూత్ నుంచి పోలింగ్ బూత్ అధ్యక్షులు రావడం ఇలా చాలా సంతోషం. ఇంత మంచి వాతావరణం, పండుగ వాతావరణం లెక్క ఈ రోజు ఇక్కడ ఉండడం చాలా సంతోషం. మరి ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలా మీరు కష్టపడ్డారు. బయట నుంచి అనేక మంది నాయకులు వచ్చి కూడా ఇవాళ మనకు సహకరించే ప్రయత్నం చేస్తున్నారు. అందరం కలిసి మెలిసి మనం ముందుకు సాగాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇలా శివప్రకాష్ జీ వారు చెప్పే విషయాలు అందరూ కూడా మంచి వినాలి. వాళ్ళు చాలా అనుభవజ్ఞులు. వాళ్ళు కేవలం మీ అందరితో మాట్లాడడానికి ఏ విధంగా మనం గెలవాలి, ఏ విధంగా మనం ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ విధంగా మన బూతుని శక్తివంతంగా తయారు చెప్పి అనేక విషయాలు వాళ్ళు స్పష్టం చేయడానికి వచ్చారు. కాబట్టి అందరూ ఓపికగా సమావేశం పూర్తయిన తర్వాత అందరూ భోజనం చేసి వెళ్లాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, మొత్తం మీటింగ్ పూర్తి వరకు కూడా ఇదే క్రమశిక్షణతో, ఇదే జోస్తోని సిస్టమేటిక్ గా మీరందరూ ఉండాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం
జేపీ నడ్డా గారి నాయకత్వం టీపీఎల్ మ్యాచ్ కు మీరు సిద్ధం కదా? టీపీఎల్ మ్యాచ్ కు సిద్ధం కదా? మన కెప్టెన్ ఎవరు కిషన్ రెడ్డి గారు. ఐపీఎల్ మ్యాచ్ కు సిద్ధం కదా? ఐపీఎల్ మ్యాచ్ సిద్ధం కదా? మన కెప్టెన్ ఎవరు బస్ ఇద్దరు నాయకులు మనకున్నారు. ఇవాళ ఎట్టి బస్సు ఎట్లా క్రికెట్ సిక్స్ల మీద సిక్స్లు కొట్టి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ డక్అవుట్లు వేయాలి. భారత్ మాతాకి